వెల్కమ్ టు కంచెర్ల టీవీ స్పీడ్ న్యూస్. నేను అంజలి. పెదకాకానిలోని గంగా బ్రహ్మరాంబికాదేవి తాలిబొట్టు దొంగతనం 14వ తేదీన జరిగిందని వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. ఆ విషయంపై విచారణ చేయాలని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. 21వ తేదీన మేము ఫిర్యాదు చేసే వరకు దేవాలయ అధికారులు, కమిటీ సభ్యులు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదని వారు తెలిపారు. కాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడై భారతీయ జనతా పార్టీలో చేరినట్లు యువ నాయకుడు పార్థసారథి రెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మనవుడు, సీనియర్ రాజకీయ నేత రమాకాంత్ రెడ్డి తనయుడైన పార్థసారథి రెడ్డి విజయవాడ తుమ్మపల్లి కళాక్షేత్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సమక్షంలో జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన అనంతరం సోమవారం స్వగ్రామమైన సోమందేపల్లికి చేరుకున్న ఆయనకు బీజేపీ, జనసేన శ్రేణులు, అభిమానులు బాణాసంచా పేల్చి పూలమాలలు, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల భవిష్యత్తుకు ఆయాలు తొలిమెట్టిగా నిలవాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. అంకిత భావంతో సేవలందిస్తూ పిల్లలు ఇష్టపూర్వకంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా కృషి చేయాలని వారు సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 25 ఆయా పోస్టులకు గాను ఎంపికైన 21 మందికి నియామక పత్రాలను సుబ్బరాజు అందజేశారు. గుంటూరు నిర్మాణ పనుల్లో ఇంజనీరింగ్ విభాగంలో పలు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ తెలిపారు. 2017 నుంచి 2025 వరకు ఇంజనీరింగ్ విభాగాల్లో టెండర్లు మార్చేసి కొత్త అవకతవకలు జరిగాయన్న దానిపై విచారణ చేస్తున్నామన్నారు. 156 పనుల్లో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా సమాచారం తెలుస్తోందని, రోడ్లు, డ్రైనేజ్, వాటర్ లైన్స్ పనుల్లో అవకతవకలు జరిగాయన్న దానిపై కూడా విచారణ చేస్తున్నామని వారు పేర్కొన్నారు. సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సంచలన హత్య కేసులో నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 6 ప్రత్యేక దర్యాప్తు బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయన్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఘటన అనంతరం స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో సాదిక్ ఖాన్ వేధింపులపై ఆరోపణలు ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. అదేవిధంగా జగదీష్ రెడ్డి మరణానికి సంబంధించి కూడా నోట్లో కీలక ఆరోపణలు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 81 అర్జీలను అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి అద్దయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే అర్జీల పరిష్కారంపై ప్రతి అర్జీని అధికారులు సమగ్రంగా పరిశీలించి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజల సంతృప్తి అంతిమ లక్ష్యంగా అర్జీలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ఒడిశాలోని 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం బాసంగి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నీట మునిగింది. నాగావళి నది పాఠశాల కానుకొని ఉండటంతో వరద నీరు పాఠశాల ప్రాంగణంలోకి చేరుకుంది. పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ముద్రా
లోన్ ద్వారా మీకు ₹1,00,00,000 శాంక్షన్ అయిందని మమ్మల్ని నమ్మించి మా వద్ద 35 లక్షలు తీసుకొని మమ్మల్ని మోసం చేసిన గుంటూరు గోరంట్ల గ్రామానికి చెందిన సబాసు విజయ్ సందీప్పై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని తెనాలి కట్టేవరం గ్రామానికి చెందిన బాధితుడు మేకల యోగేష్ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబాబు విజయ్ సందీప్ అతని తండ్రి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా గ్రీనరీ 7% అట్టడుగున ఉన్న పరిస్థితుల్లో గుంటూరు నగరంలో రైల్వే ఎకో పార్క్లో నగరంలోని పౌర సంస్థలు 1500 మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాయని చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. గుంటూరులోని రైల్వే ఎకో పార్క్లో కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన NSS విద్యార్థులు కొత్తగా 100 మొక్కలు నాటడం, మరొక 200 మొక్కలను సంరక్షిస్తూ పచ్చదనం పెంపుదలకు కృషి చేస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం పల్లప్రాడు గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, విజయాలు, ప్రజాపాలన, ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇవి ఇవాల్టి స్పీడ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.